వెల్కమ్ టు విఎస్ బాస్ లాట్ ఫ్యామిలీ. మనం టుడే వీడియోలోకి వెళ్ళే ముందు మనమైతే చెన్నై బిడ్ లైన్ చెందిన రేసింగ్ పావురాలు పెంచుతున్నాము. అదేవిధంగా పావురాల రింగ్స్, అదేవిధంగా పావురాల యాక్సెసరీస్ అనమాట. యాక్సెసరీస్ అంటే తెలుసు కదా, మీకు నిలబెట్టేటివి అవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఇవన్నీ కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మన వాట్సాప్ నెంబర్ అయితే వీడియో లాస్ట్లో తీస్తాము. టుడే టాపిక్ వచ్చేసి క్లీనింగ్ అనమాట. క్లీనింగ్ అంటే ఏమంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, పావురాలు పెంచే వాళ్ళు మనం పావురాలు ఎందుకు పెంచకూడదు అంటే అంటే గుడుగుతాయి, దురదృష్టము అది ఇది అన్నారు చాలామంది. అవన్నీ మూఢనమ్మకాలు. మెయిన్ రీజన్ వచ్చేసి పావురాలు ఎందుకు పెంచకూడదు అంటే అవి పావురాలు రెట్ట స్మెల్ చూడడం వల్ల మనకైతే అనారోగ్యాలు వస్తాయి. మెయిన్ రీజన్ అయితే అది. తర్వాత మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పామన్నమాట, మూఢనమ్మకాలు అది ఇది కాదు. మూఢనమ్మకాలు అవన్నీ మనం పావురాల స్మెల్ చూడడం వల్ల అయితే అది వస్తాయి. తర్వాత నాలాగే మీరు కూడా పావురాలకి రూమ్ కట్టించాలనుకుంటే ఆ రూమ్కి 4 sides 4 అంటే కిటికీలు ఉండేటట్లు చూసుకోండి. అంటే ఎందుకంటే గాలి బాగా ఆడడం ద్వారా మనకైతే స్మెల్ రాదనమాట బర్డ్స్కి. అదేవిధంగా బర్డ్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. మెయిన్ రీజన్ మనం పావురాలకి గూడు కట్టించుకుంటే ఫస్ట్ వెంటిలేషన్ బాగుండాల. గాలి బాగా ఆడటం వల్ల మనకైతే ఈ స్మెల్ రాదనమాట. మనకు కూడా అది ఎటువంటి రిస్క్ ఉండదు. నేనైతే వీక్లీ వన్స్ ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసి కడుగుతాను అనమాట. మన లాఫ్ట్ని అయితే మీరు చూసుకోవచ్చు. నేను కడుగుతున్న వీడియో కూడా మీకు నీట్గా వీడియోలో కనిపిస్తుంది. తర్వాత చాలామంది బర్డ్స్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఆ బర్డ్స్ దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు 3 types ఉంటారు అనమాట. ఎన్ని టైం బర్డ్స్తో ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది, ఏం పని ఉండదు అనమాట. ఓన్లీ మనకి పొలంలో పనులకు వెళ్ళే వాళ్ళైతే ఎక్కువ ఈ టైప్లో ఉంటారు అనమాట. ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడు ఎన్ని టైం బర్డ్స్తో ఉంటారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, కుదిరితే 2-3 days అక్కడే కూడా ఉంటారు. నేను కూడా ఇట్లే ఉండేవాడిని ఫస్ట్లో పని లేనప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ ఉంది కాబట్టి బర్డ్స్తో తక్కువ ఉన్నాను. నెక్స్ట్ టైం వచ్చేసి 2 times ఉండేవాళ్ళు. అంటే నాకులాగా అంటే నేను డ్యూటీకి వెళ్తా, పొద్దున ఈవినింగ్ అయితే బర్డ్స్తోకి వస్తాను అనమాట నాలాగా. థర్డ్ టైప్ వచ్చేసి వీళ్ళు బర్డ్స్ పెడతారు కానీ బర్డ్స్తో ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిపోయి ఉంటారు అనమాట చూసుకోమని వాళ్ళు. ఈ విధంగా 3 types ఉంటారు బర్డ్స్ పెంచేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. అదేగా నాలాగా రూమ్ కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో రూమ్ కట్టాలనుకుంటే నాలాగా రూమ్ కట్టించుకున్న వాళ్ళు, లేదంటే ఫ్యూచర్లో రూమ్ కట్టాలనుకునే వాళ్ళు బాగా గాలి ఆడే విధంగా 4 కిటికీలు అయితే పెట్టుకోవాలా. వల్ల బర్డ్స్ హెల్తీగా ఉంటాయి. ఇంకా టాపిక్లోకి పోదాం. మన నెక్స్ట్ టాపిక్లోకి మన బర్డ్స్తో ఉన్నప్పుడు మనం ఊరికే వాటిని పట్టుకుంటూ ఉంటాం అనమాట. అంటే మన చేతుల్లో కాళ్ళు ఉండవు. అది బాగుంది ఇది బాగుంది అని మనం పట్టుకుంటూ ఉంటాం. అట్లా పట్టుకోవడం వలన మన బర్డ్స్తో ఉన్నప్పుడు ఊరికే ఉంటాము, పట్టుకుంటాము. ఆ ప్రాసెస్లో కాళ్ళకైతే పావురాలు రెట్ట ఉంటుందన్నమాట. అది మన చేతికి అంటుకుంటుంది. ఆ చేతికి అంటుకొని మనం అట్లే పోతాం అనమాట. కిందికి పోయి హ్యాండ్ వాష్ చేసుకోకుండా మన ఇంట్లో వాళ్ళని టచ్ చేస్తాము. అదేవిధంగా ఏమైనా తినడము ఇలా చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా వైరస్ మన చేతిలో నుంచి కడుపులోకి వెళ్ళిపోయి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. మెయిన్ రీజన్ ఏమంటే ఈ పావురాలు రెట్ట స్మెల్ వల్ల మనకైతే ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాం. ఈ బర్డ్స్ వల్ల మనకు మెయిన్ రీజన్ వచ్చేసి చెప్పేసినాం, ఊపిరితిత్తుల వ్యాధి వస్తుందని. పావురాలతో ఉండేవారికి ఎక్కువ ఊపిరితిత్తులు ఆడదు. ఎందుకంటే అప్పుడు ఆ స్మెల్ ఉండడం వల్ల మనకైతే చాలా ఊపిరి ఆడదు అనమాట ఒక్కోసారి. అందుకని మనము ఈ పావురాలకు గూడు కట్టించుకునేటప్పుడు గాలి బాగా ఆడే విధంగా మనం చూసుకోవాలా. మన పావురాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మెయిన్గా ఏమేమి తీసుకోపోవాలంటే ఫస్ట్ వచ్చేసి మాస్క్ వేసుకొని పోవాలా. ముక్కు ఖచ్చితంగా మాస్క్ ఉండాలా. అదేవిధంగా కాళ్ళల్లో చెప్పులు ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజెస్ ఉంటే బ్లౌజెస్ ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మనం బర్డ్స్ పట్టుకుంటుంటాం ఎక్కువ టైం కాబట్టి బ్లౌజ్ ఉండడం వల్ల అయితే మన సేఫ్టీగా ఉంటుంది, హెల్త్ కూడా పాడవదు అనమాట. మనం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే చూడండి, బర్డ్స్ తాలూకు ఎఫెక్ట్ అంత ఉంటుంది అన్నమాట. వాటి రెట్టకి స్మెల్ మనం చూడడం వల్ల చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. లంగ్స్ చాలా దెబ్బతింటాయి. దెబ్బతినడం వల్ల మనం తొందరగా అనారోగ్యానికి గురి అవుతాం.
మనకి ఇవన్నీ మనం ఇదంతా కాకూడదు అనుకుంటే, మనం సేఫ్టీగా ఉండాలనుకుంటే మనం ఇవన్నీ ధరించుకొని మాస్కు, గ్లౌజెస్ ఇవన్నీ ధరించుకొని బడ్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలామంది అనుకుంటుంటారు గూడు కట్టించుకోవాలా బడ్స్కి అని. వాళ్ళు కట్టించుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇట్లా బడ్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే మనమైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఏమంటే నేనైతే క్లీనింగ్ వీక్లీ వన్స్, అంటే ఎందుకంటే సండే అయితే నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. ఇంకా ఖాళీగా ఉండేవాళ్ళు డైలీ క్లీన్ చేసినా ఏం పర్లేదండి. ఎందుకంటే డైలీ క్లీన్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది అనమాట. మీకు ఆరోగ్యం హెల్త్ బాగుంటుంది, బడ్స్కి అదేవిధంగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, నీట్గా ఉంటుంది. ఇంకా 2 డేస్కి ఒకసారి చేసుకోండి, 3 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. మీ ఖాళీ సమయాన్ని బట్టి మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మొత్తం మీ లాఫ్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీరైతే ఒక బకెట్ అట్లా టైప్లో దాన్ని తీసుకొని దాంట్లోకి పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్ళు మొత్తం చల్లడం వల్ల మనకైతే అక్కడ ఉండే బ్యాక్టీరియాస్ అన్నీ బ్యాక్టీరియాస్ అయితే చనిపోతాయి. అది చనిపోయిన తర్వాత మనమైతే ఒక గంట ఫ్రీగా ఇవ్వడం వల్ల అది మొత్తం ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మన బడ్స్లో ఇడిసండి, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. అర్థమైంది అనుకుంటా మీకైతేను. ఎట్లా అంటే మనం చెప్పినాం కదా, ఫస్ట్ మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఫుల్ వాటర్ కొట్టాలి. ఏం వాటర్ అంటే పసుపు వాటరు. ఇంకా మీకు అవైలబుల్గా వేప పౌడర్ ఉంటే వేప పౌడర్ కూడా చల్లండి. ఎందుకంటే తెలుసు మనకి వేప ఏ విధంగా ఉపయోగపడుతుందో. అది బ్యాక్టీరియాలకు వైరస్లకి క్రిమి సంహారక మందుగా అయితే పనిచేస్తుంది. యాంటీబయాటిక్ పౌడర్ అంటే క్రిమి సంహారక మందుగా అయితే పనిచేస్తుంది. అదేవిధంగా మనమైతే చెప్పినాం కదా, మా వీడియో లాస్ట్ అయితే మన వాట్సాప్ నెంబర్ చెప్తామని. చాలామంది మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏమన్నా సేల్స్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కాల్ చేస్తున్నారు. దయచేసి కాల్ చేయొద్దండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీకైతే వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9030073368. ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మనమైతే బిజీగా ఉంటాము, కొంచెం ఫోన్ అవుతాము, వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాము. అందుకని కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే అర్థం చేసుకుంటారు మేము బిజీగా ఉంటాం అంటే మనకి ఇదే పని ఉండదు అనమాట. వేరే పనులు కూడా ఉంటాయి, వేరే పనులు చూసుకొని ఈ పని చూసుకోవాలి కాబట్టి కొంచెం రిప్లై ఇచ్చే కూడా టైం పడుతుంది. చాలామంది మనకి వాట్సాప్లో ఆ నెంబర్ మెసేజ్ పెట్టగానే ఆ నెంబర్కి 903007336777 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వెంటనే మనకైతే గ్రూప్ లింక్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ యూట్యూబ్ వస్తుంది, యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసి మనం ఫాలో చేసుకోండి. తర్వాత లాస్ట్లో వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్. మనం ఫస్ట్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో వెళ్ళి మనం సేల్స్ ఎక్కువ పెడుతుంటాము. మీరైతే వాట్సాప్ గ్రూప్ని ఆన్ చేసుకోండి. మనం ఇంకోసారి చెప్తున్నా, మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 903007336888. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వెంటనే మనకి వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 3 వస్తాయి. దాంట్లో జాయిన్ అయిపోండి. మనమైతే వాట్సాప్లోనే ఎక్కువగా సేల్స్ వీడియోలు పెడుతుంటాము. అదేవిధంగా పవర్ యాక్సెసరీస్, చెన్నైకి బెడ్లైన్ చెందిన మంచి రేసింగ్ పవర్ కూడా పెంచుతుంటాము. రీజనబుల్ ప్రైస్కి పెంచుతుంటాము. అది కూడా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో సేల్స్ వీడియోస్, ఆ షోల్డ్ అవుట్ వీడియోస్, రింగ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేసినవి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి నీట్గా మన వీడియోస్ అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకోండి. అదేవిధంగా లక్కీ డ్రా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లక్కీ డ్రా 50 అని 50 రూపీస్కే మనం 25 అలిమెంట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మన లక్కీ డ్రాని మన వీడియోస్లో కూడా ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్లో ఇంతకుముందు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం లేదు, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.